దేవుడు ప్రవక్తని ఎన్నుకున్నది. దేవుడు ప్రవక్తగా ఒకరిని అభిషేకించుకున్నది. దేవుడు ప్రవక్తగా ఒకరిని స్థిరపరిచింది. భవిష్యత్తు గురించి చెప్పడానికి మాత్రమే కాదు. ఆ ప్రవక్త యొక్క మొట్టమొదటి కార్యం, కర్తవ్యం ఏమై ఉండాలంటే, దేవుని నీతిని మనుషులలో స్థాపించడానికి, వారిని హెచ్చరించడానికి, వారిని గద్దించడానికి దేవుడు ప్రవక్తలను ఎన్నుకున్నాడు. ఎప్పుడైతే దేవుని నీతి తప్పుతుందో, ఎప్పుడైతే దేవుని మొరాలిటీ, దేవుడు వారికి ఇచ్చిన మొరాలిటీ, నైతిక విలువలు అనేది వారు తప్పి ప్రవర్తిస్తారో, దేవుణ్ణి విస్మరిస్తారో, దేవుణ్ణి విసర్జిస్తారో, దేవుని మార్గం నుండి తొలగిపోతారో, అప్పుడు దేవుడు ఎన్నుకున్న ప్రవక్త వచ్చి, నువ్వు చేస్తున్న తప్పు, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తున్నావు, నువ్వు నీ బుద్ధి మార్చుకో అని హెచ్చరించడానికి దేవుడు ప్రవక్తల్ని ఏర్పాటు చేశాడు. ప్రవక్త అంటే నథింగ్ బట్ దేవుని నీతిని స్థాపించడానికి ఎన్నుకోబడ్డ వ్యక్తి. అందులో భాగంగానే ప్రవచనాలు వారు పలికారు. ఏంటో తెలుసా? నువ్వు సరి చేసుకుంటే నీ భవిష్యత్తులో ముందున్న కాలంలో ఈ విధంగా దీవించబడతావు. నువ్వు సరి చేసుకోకపోతే ముందున్న కాలంలో ఈ గుంటలో పడతావు. రాబోతున్న కాలము గురించిన మాటలు చెప్పడానికి ప్రవక్తకి అది సెకండరీ పనేది, అది ప్రాథమికమైనది కాదు. ఈరోజు యూట్యూబ్లో కనపడుతున్న ఏ ప్రవక్త అని పిలువబడేవాడు ఎవడైనా సరే దగ్గరికి వచ్చి నా కోసం ప్రార్థన చేయమని అన్నప్పుడు నీ బ్రతుకు మార్చుకోలేదు, సరి చేసుకోమన్న ప్రవక్తని ఎక్కడైనా చూసారా? నీ ఆలోచన బాగోలేదు, నీ కార్యాలు బాగోలేదు, దేవుని ఎదుట నువ్వు నడిచే తీరు బాగోలేదు, మార్చుకున్నావా బాగుపడతావని హెచ్చరించిన ప్రవక్తని ఎక్కడైనా చూసాము యూట్యూబ్లో మనం? రాబోతున్న కాలం, ఏ రాబోతున్న కాలం ఉంటామో పోతామో తెలియదు. వచ్చే నిమిషం ప్రవచనం చెప్పి నువ్వు బతుకుంటావో తెలియదు, చేపించుకునే నేను బతుకుంటానో తెలియదు.